గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఈ జెమ్ గ్రూప్ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే, జెమ్ మోటార్స్ తోని మోటార్ ఫీల్డ్ లోకి రాజు యాదవ్ గారు ఈ జెమ్ గ్రూప్ ని తీసుకొచ్చారు. దాని తర్వాత మేము వాళ్ళ బ్రదర్ వెంకటేష్ యాదవ్ గారు రియల్ ఎస్టేట్ లో ఎంటర్ అయ్యారు. దాంట్లో నేను తర్వాత జాయిన్ అయ్యాను. దాని తర్వాత మేము కొన్ని ప్రాజెక్టులు చేసాము, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్. వాటి గురించి మీకు అంటే జెమ్ లో అసలు ఎందుకు మనం కొనాలి, ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ విల్లా కానీ ఎందుకు కొనాలి అనేది నేను ఒక 2 words చెప్తా. ఒక ఫ్యూ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాం. ఫస్ట్ హైటెక్ సిటీ దగ్గర ఒక 120 ఫ్లాట్స్ కట్టాం, మినీ గేటెడ్ కమ్యూనిటీ. దాంట్లో ఫస్ట్ మేము అమ్మిన ప్రైస్ 3000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అమ్మాం, 120 ఫ్లాట్స్. సో నవ్వు ఇప్పుడు ఎవరైతే 3000 రూపీస్ లెక్క కొనుక్కున్నారో ఆ ఫ్లాట్స్, వాళ్ళు ఇప్పుడు 12,000కి పర్ స్క్వేర్ ఫీట్ అమ్ముకుంటున్నారు. దట్ ఈస్ ద జెమ్. మనం జెమ్లో ఎందుకు కొనాలనేదానికి ఒక రీజను, మనం లొకేషన్ ఒకటి, మన సెలక్షన్ ఆఫ్ లొకేషన్ ఒకటి ఎక్సలెంట్గా ఉంటుంది. తర్వాత కస్టమర్కి మనం ఏదైతే ప్రోడక్ట్ ఇస్తున్నామో అది 100% వాళ్ళకి అప్రిషియేషన్ వస్తుంది. దాని తర్వాత మేము కొల్లూరులో విల్లాస్ చేసాం, ఒక 75 విల్లాస్. ఆ 75 విల్లాస్ మేము స్టార్టింగ్ పర్ స్క్వేర్ ఫీట్ 4000 రూపీస్ అమ్మాం. నవ్వు ఇప్పుడు ఎవరైతే ఆ 75 విల్లాస్ కొనుక్కున్నారో వాళ్ళు వచ్చేసేసి పర్ స్క్వేర్ ఫీట్ 15,000కి అమ్ముకుంటున్నారు. ఎంత అప్రిషియేషన్ వచ్చిందో జెమ్ వల్ల మీరు ఆలోచించండి ఒకసారి. అంటే జెమ్లో ఎందుకు కొనాలి, జెమ్ వల్ల ఏంటి అడ్వాంటేజ్ కొన్న కస్టమర్కి. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేము కోకాపేటలో 10 lakhs స్క్వేర్ ఫీటు 576 ఫ్లాట్స్ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అది కూడా స్టార్టింగ్ మేము 3,500 నుంచి 4,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అమ్మాము. అందులో కూడా ఈ 576 ఫ్లాట్స్ కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు 10,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అమ్ముతున్నారు. సో ఇది ఒక రీజన్ మన జెమ్లో ఇన్వెస్ట్మెంట్కి కానీ, అంటే ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ జెమ్లో 100% ఎప్రిషియేషన్ వస్తుంది. అట్లనే మనం ఓపెన్ లేఅవుట్లోకి రావాలనుకున్నప్పుడు కూడా చాలా ప్రాజెక్టులు చూసాము. వేరే ప్లేసుల్లో చూసిన తర్వాత మనం కస్టమర్కి ఇచ్చే ప్రోడక్ట్ ఎలా ఉండాలంటే, కంపల్సరీగా వాళ్ళకి అప్రిషియేషన్ కావాలి. ఫస్ట్ వస్తే నెక్స్ట్ కస్టమర్ మనకి రిపీట్ అవుతారు, మీరు కూడా హ్యాపీగా ఉంటారు. సో దానికోసం మేము షాద్నగర్ టౌన్లో చూసి ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుని శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ పేరు మీద మేము ముందుకు వచ్చాము. మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు, బాగా కష్టపడుతున్నారు సేల్స్ వైజ్గా. తర్వాత ఈ శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్లో ఎందుకు కొనాలనేది నేను ఒక 2 words చెప్తాను మీకు. ఓపెన్ ప్లాట్స్ అందరూ చేస్తారు, చేసి ఏం చేస్తారు, ఏదో చేసామన్న పేరుకు చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇక్కడ మనం ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఒక మన డిటిసి అప్రూవల్ తీసుకొచ్చి, రెరా అప్రూవల్ తీసుకొచ్చి, యాక్చువల్ మనం పర్మిషన్ తీసుకొచ్చినప్పుడు ఇది డిటిసిపి, ఇప్పుడు ఇది అండర్ హెచ్ఎండి లిమిట్స్లో వచ్చింది. సో ఇట్ ఈస్ నాట్ నథింగ్ బట్ హెచ్ఎండి లేఅవుట్. మీరు ప్రౌడ్గా హెచ్ఎండి లేఅవుట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది హెచ్ఎండి లిమిట్స్లో ఉంది ఇప్పుడు మనకి. ప్లస్ మనం వచ్చి దీంట్లో అడ్వాంటేజ్ ఎందుకు ఏంటంటే, కస్టమర్కి మనం ఆల్ 46 acres ఆల్ అరౌండ్ కాంపౌండ్ వాళ్ళు